నా పేరు దాసరి గౌతమ్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తిరుపతి ఎంపీగా మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గత కొన్ని నెలలుగా కొన్ని గ్రామాలు తిరిగాను. ఆ గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు అందరూ చిన్న చిన్న కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలన్నీ చూసి నేను ఏదో చేద్దామని, ఒక్కడిగా చేస్తే చేయలేము. సో ఏదో ఒక ఫీల్డ్ నుంచి వాళ్ళకి చేద్దామని ఆశిస్తున్నాను. అది పాలిటిక్స్లో నుంచి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుందని ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకన్ను కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు ఏంటంటే, ఈ తరం ఉన్న విద్యార్థులకు ఒక 20 సంవత్సరాలు సరిపడా ఒక నిధిని ఏర్పాటు చేసి, వాళ్ళకి తద్వారా వచ్చే ఒక ఫండ్ను ఏర్పాటు చేసి, వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు దాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను. దానికి నెక్స్ట్ జనరేషన్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ రీఫండ్ అని పేరు పెట్టాలి. అలాగే విధానాన్ని వారి వయస్సు బట్టి ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఇందులో సూపర్ సీనియర్ సిటిజన్ను ఎక్కువ మొత్తం వచ్చేందుకు కృషి చేస్తాను. బాగా వెనకబడిన 20% ప్రజలకు 100% పథకాలు వచ్చేందుకు వాళ్లకు కృషి చేస్తాను. వికలాంగులకు అందరికీ అధిక మొత్తం పెన్షన్ వచ్చేందుకు మరియు వారికి కావాల్సిన పరికరాలు తయారీ కొరకు ఒక సంస్థ ఏర్పాటు చేసి నా పేరు దాసరి గౌతమ్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తిరుపతి ఎంపీగా మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గత కొన్ని నెలలుగా కొన్ని గ్రామాలు తిరిగాను. ఆ గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు అందరూ చిన్న చిన్న కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలన్నీ చూసి నేను ఏదో చేద్దామని, ఒక్కడిగా చేస్తే చేయలేము. సో ఏదో ఒక ఫీల్డ్ నుంచి వాళ్ళకి చేద్దామని ఆశిస్తున్నాను. అది పాలిటిక్స్లో నుంచి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుందని ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకన్ను కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు ఏంటంటే, ఈ తరం ఉన్న విద్యార్థులకు ఒక 20 సంవత్సరాలు సరిపడా ఒక నిధిని ఏర్పాటు చేసి, వాళ్ళకి తద్వారా వచ్చే ఒక ఫండ్ను ఏర్పాటు చేసి, వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు దాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను. దానికి నెక్స్ట్ జనరేషన్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ రీఫండ్ అని పేరు పెట్టాలి. అలాగే విధానాన్ని వారి వయస్సు బట్టి ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఇందులో సూపర్ సీనియర్ సిటిజన్ను ఎక్కువ మొత్తం వచ్చేందుకు కృషి చేస్తాను. బాగా వెనకబడిన 20% ప్రజలకు 100% పథకాలు వచ్చేందుకు వాళ్లకు కృషి చేస్తాను. వికలాంగులకు అందరికీ అధిక మొత్తం పెన్షన్ వచ్చేందుకు మరియు వారికి కావాల్సిన పరికరాలు తయారీ కొరకు ఒక సంస్థ ఏర్పాటు చేసి, తద్వారా తయారీ పరికరాలను అందరికీ ఉచితంగా అందేందుకు ప్రయత్నిస్తాను. అలాగే ప్రతి జిల్లాలో నెలకు ఒక రోజైనా మన ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని ఆయన చూసేందుకు కృషి చేస్తాను. విద్య మరియు వైద్యకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్